జిల్లా ములుగు మండలం బైలంపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, గజ్వేల్ పార్టీ ఇన్ఛార్జ్ తదితరులతో పాటుగా బైలంపూర్ గ్రామస్తులతో పాల్గొని ఈ నూతన ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారికి శాల్వాలతో సన్మానించి అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మరి ఈరోజు పాపన్న విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరు కలిసి ఏదైతే గౌడ సంఘం సభ్యుల కృషితోని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. దానికి గౌడ సంఘం సభ్యులంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అనుకోకుండా ఈ విగ్రహం ఏమున్నా 1-2 రోజుల్లోనే తక్కువ సమయంలోనే విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా పిలుద్దాం అనుకున్నారు, కానీ ముఖ్య అతిథులను పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అతీతంగా నిర్వహిద్దామని అనుకున్నారు. కానీ అనుకోని సందర్భంలో వీళ్ళు చేసేయడం జరిగింది. అధికారులు ఈరోజు ట్యాంక్ బండ్ మీద విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో గౌడ సంఘం సభ్యులే నిర్వహించడం జరిగింది. కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసిన బైలంపూర్ గౌడ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి అంత దూరంగా తీస్తే వచ్చింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయగలిగింది. గ్రామం బైలంపూర్, మండలం ములుగు, జిల్లా సిద్దిపేట ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో పర్వదినంగా భావిస్తున్నాం. మేము విలేజ్కి అందరూ పెద్ద మనుషులను కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. మరియు పెద్ద మనుషులకు కొంతమంది వీఐపీలకు చెప్పినాం, కానీ కాకపోతే ట్యాంక్ బండ్ పైన ఈరోజు పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ట్యాంక్ బండ్ పైన విగ్రహము సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ ఉంది కాబట్టి కొంతమంది పెద్ద వీఐపీలు రాలేకపోయినారు. కాబట్టి మరియు ఈరోజు మేమందరం గౌడ సంఘం అందరం నిర్ణయించుకున్నది ఏంటంటే, ఈరోజు ఆయన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఇవాళ మంచి జయంతి రోజు ఉంది కాబట్టి మేము బైలంపూర్ గ్రామస్తులు అందరం గౌడ సంఘం అందరం సంతోషంగా మేము విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. మరియు రాబోయే కాలంలో కూడా మా ములుగు మండల వైజ్లో ఎక్కడ ఏ విగ్రహం ఎక్కడ స్థాపించినా మేము అందరం పోయి అందరికి సహకరిస్తామని మా యొక్క మనవి.